నిన్న చెన్నైలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ రిలేటివ్ సునీల్ వాళ్ళ సొంత బాబాయి వాళ్ళ ఇంట్లో పెళ్లికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత ఆ పెళ్లిలో హీరో విజయ్, ఎట్ ద సేమ్ టైం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఇదంతా కాకుండా వైకాపాకి చెందిన నేతల్లో మిథున్ రెడ్డి, సజ్జల, ఆఖరికి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మిస్సెస్, జగన్మోహన్ రెడ్డి భార్య, అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా నేను పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లిలో ఒక రకంగా చూసుకుంటే కనుక పొలిటికల్ సినర్జీ కనిపించింది. ఈరోజు అర్నబ్ గోస్వామి న్యూస్ వాళ్ళు ఏదైతే స్పెషల్ షో చేశారో తిరుపతి కల్తీ లడ్డూ పైన, దాని తర్వాత వైకాపా మీద స్పెక్యులేటివ్ టర్మ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక చిన్న న్యూస్ కింద ఉన్న ఈ సో కాల్డ్ సిట్ రిపోర్ట్ నేషనల్ మీడియాలో ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చర్చించడం మొదలుపెట్టారు. ఎందుకంటే 100 కోట్ల హిందువులు ఉన్న భారతదేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు తీసుకెళ్లారు? 300 ఏళ్లగా ఎప్పుడు కూడా నెయ్యి అనే పదార్థం తప్ప ఏది వాడకుండా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లోనే కల్తీ నెయ్యి ఎందుకు చేశారు? అసలు నెయ్యి అనేది లేదు అక్కడ. సారీ, కల్తీ నెయ్యి కాదు, కల్తీ లడ్డు అనాలి మనం అక్కడ. దీంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం బీఫ్, టాలో, ఫిష్ ఆయిల్స్ అన్ని ఉన్నాయని కూడా పేర్కొన్న తర్వాత సిట్ ఇచ్చిన నివేదికలో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ లో లేదు అని చెప్పినంత మాత్రాన అసలు దీంట్లో జంతుకో లేదని, అసలు వీళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని వాడారని కూడా వాళ్ళు సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నేషనల్ మీడియాలో ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ అయిందో మొత్తం వైసీపీ పార్టీకి ఒక షేకింగ్ టర్మ్ వచ్చింది.